guys, welcome to ChatGPT tutorial. అసలు ChatGPT అంటే ఏంటి? ChatGPT అనేది ఒక AI చాట్ బాట్. అర్థమవుతుందా? చాట్ బాట్ అన్నమాట అది. సో చాట్ బాట్ అనమాట. అసలు చాట్ బాట్ అంటే ఏంది? మనం నార్మల్గా కొన్ని వెబ్సైట్స్లో ఓపెన్ చేసినప్పుడు కింద పాపప్ వస్తుంది అనమాట, రైట్ సైడ్లో చాట్ విత్ చాట్ బాట్ అని చెప్పేసి. ఈ చాట్ బాట్స్ ఎందుకనంటే ఒక హ్యూమన్ నీడ్ లేకుండా బేసిక్స్ థింగ్స్ కోసం యూజ్ చేస్తుండే ఎన్ని రోజులు. బట్ ఇప్పుడు ఓపెన్ అయ్యే వాళ్ళు ChatGPT అనే ఒక చాట్ బాట్ని రిలీజ్ చేశారు. దాన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ChatGPTని కరెక్ట్గా యూజ్ చేయగలిగితే మన ప్రొడక్టివిటీని బూస్ట్ చేయగలుగుతాం అనమాట. మనం ఎలా బూస్ట్ చేయాలి, మన ప్రొడక్టివిటీని ఎలా బూస్ట్ చేసుకోవడానికి మనం ChatGPTని యూజ్ చేయాలి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రాంప్ట్ రైటింగ్ లేదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటారు. ఇప్పుడు న్యూ జాబ్స్ ప్రొడ్యూస్ అయినాయి ChatGPT వల్ల. న్యూ జాబ్స్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నది ఇప్పుడు ఒక కెరియర్. మీకు ప్రాంప్ట్ రైటింగ్ అనేది వస్తే, మీరు ప్రాంప్ట్ని క్లియర్గా రాయగలిగితే మీరు జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. చాలా కంపెనీస్లో ఉన్నాయి అవి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కావాలంటే మీరు కొన్ని వెళ్ళి సెర్చ్ చేయండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరీర్స్ అని సెర్చ్ చేయండి, మీకే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ChatGPT అంటే ఏంటి? ChatGPT అనేది ఒక AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ జనరేట్స్ టెక్స్ట్ అన్నమాట. అంటే ChatGPT అనేది టెక్స్ట్ జనరేట్ చేసే ఒక AI. దాన్ని మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బుక్ చదువుతున్నావు, నీకు ఆ బుక్లో కొన్ని వర్డ్స్ అర్థం అవ్వట్లేదు. సో నువ్వేం చేస్తావంటే ఆ పారా ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు కాపీ చేసి ChatGPTలో పేస్ట్ చేసిన తర్వాత దానికి అడుగుతావు ఎక్స్ప్లెయిన్ దిస్ అని చెప్పేసి. అడిగినప్పుడు క్లియర్గా నీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఎస్సే కాంపిటీషన్ ఉంది, లేదంటే నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, రైట్ అన్ ఎస్సే అబౌట్ సంథింగ్ అని చెప్పేసి. నీకు సంథింగ్ గురించి తెలియదు. సో నువ్వు ChatGPTని అడగచ్చు, రైట్ ఎస్సే ఫర్ మీ అని చెప్పేసి అంటే అది కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ ఎ కంటెంట్ క్రియేటర్. నువ్వు కోడ్ చేస్తున్నావు, ఒక ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు దాన్ని డీబగ్ చేయొచ్చు ChatGPTని యూజ్ చేసి. ఇంకా నీ ఎడ్యుకేషన్ కోసం ChatGPTని యూజ్ చేసుకోవచ్చు, నీకు రాని వాటిని తెలుసుకోవడానికి, నీకు తెలియని విషయాలు నేర్చుకోవడానికి రీసెర్చ్ చేయొచ్చు. నీకు రాని లాంగ్వేజ్ యూజ్ చేసి కూడా నువ్వు ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకోవచ్చు. ChatGPT ఒక అసిస్టెన్స్ అనమాట. ఇంకా ChatGPT చాలా చేస్తుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ChatGPT వల్ల. వీటన్నిటిని నువ్వు యూజ్ చేసుకుంటే, నీ ప్రొడక్టివిటీని నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలిగితే నీ లైఫ్, నీ కెరియర్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇందాక అనుకున్నాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ రైటింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్పుట్ టు ChatGPT ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్ రైటింగ్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే నువ్వు ChatGPTకి ఎలా పడితే అలా నేను ఇది చేయ అది అని చెప్పేసి చెప్తే దానికి ఎంత క్లియర్గా నువ్వు ఈ ప్రాంప్ట్ని ఇవ్వగలిగితే అదంత క్లియర్గా నీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఎట్లా అనంటే నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్, నువ్వు దానికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంత ప్రిసైజ్గా, ఆ ప్రాంప్ట్ అనేది ఎంత ప్రిసైజ్గా ఉంటే నీకు వచ్చే అవుట్పుట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అది నేర్చుకోవాలి మనం ఇప్పుడు. ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్పుట్ టు ChatGPT ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్ రైటింగ్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వీటికి కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా నువ్వు దానికి ఇది చేయి అది చేయి అని చెప్పేది కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట. ఆ పద్ధతి ఏంటి అంటే స్టార్ట్ సింపుల్. కొన్ని రూల్స్ చెప్తున్నాను నేను. ఫస్ట్ వన్, స్టార్ట్ సింపుల్. ఏంటి అంటే నువ్వు ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వు. స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వు. ఫస్ట్ నీకు ఎస్సే కావాలని అనుకో, ఐ వాంట్ అన్ ఎస్సే బేస్డ్ ఆన్ సో అండ్ సో అని చెప్పు. దానికి రైట్ అన్ ఎస్సే అని చెప్పు. అది
బేసిక్ అనమాట. స్టార్ట్ సింపుల్, చాలా సింపుల్గా స్టార్ట్ చేయి. తర్వాత నీకేమైనా ఎడిట్స్ కావాలనుకుంటే నీ ఫ్యూచర్లో దానికి ఇంకా ఎడిట్స్ చేసుకోవచ్చు, బట్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు చాలా సింపుల్గా స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ వన్, కాల్ టు యాక్షన్. అంటే నువ్వు దానికి రైట్ సంథింగ్, క్రియేట్ సంథింగ్, సమ్మరైజ్ దిస్ దట్ అని చెప్పాలి ఎక్సెట్రా. అలా నువ్వు దాన్ని క్యాన్ యూ అని అడిగితే అది నీకు అంత పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వదు. కానీ నువ్వు దాన్ని స్పెసిఫై చేస్తున్నావు కదా, రైట్ అనో, క్రియేట్ అనో, సమ్మరైజ్ అనో. సో నువ్వు ఇలా చేయడం వల్ల అది నీకు కావాల్సింది ఇస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇంకో థర్డ్ రూల్ ఏంటంటే యాడ్ కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఎట్లా అని అంటే, నువ్వు ఎస్సే రాయమంటున్నావు, ఆ ఎస్సేలో నీకేం కావాలి అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ గురించి ఒక ఎస్సే రావాలి. అందులో నీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హిస్ హ్యూమన్ సైడ్. నీకు రెవల్యూషన్ సైడ్ ఓకే, అతని హ్యూమన్ సైడ్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నావు అనుకో, స్పెసిఫై చేయి. ఐ వాంట్ హ్యూమన్ సైడ్ టూ అని చెప్పి స్పెసిఫై చేస్తే అది దాని మీద చాట్‌జీపీటీ ఏదైతే ఉందో అది దాని మీద కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతుంది అనమాట. దాని తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే దాని లెంత్ ఎంత ఉండాలి, 500 వర్డ్సా, 200 వర్డ్సా, టోన్ ఏ టోన్ అంటే నీ ఆడియన్స్ ఎవరు, టీచర్సా లేదంటే స్టూడెంట్సా లేదంటే సో అండ్ సో ప్రొఫెషనల్సా, మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో దానికి ప్రతిదానికి ఒక టోన్ ఉంటుంది కదా. అంటే నువ్వు ఫ్రెండ్లీ టోన్గా మాట్లాడవచ్చు, నువ్వు ప్రొఫెషనల్గా మాట్లాడవచ్చు, నువ్వు ఇంకా ఒక స్టూడెంట్ లాగా మాట్లాడవచ్చు. సో ఆ టోన్ కూడా నువ్వు మెన్షన్ చేయి. ఇంకా ఏం ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నావు, లైక్ ఇందాక మనం చెప్తున్నట్టు కాంటెక్స్ట్, అది కూడా మెన్షన్ చేస్తే నీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీకు చూపిస్తాను దాని రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి. క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ 10 ఫన్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టాయ్ గిఫ్ట్స్ టు ప్రోగ్రామర్స్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. నేను ఇక్కడ ఒక క్రైటీరియా మెన్షన్ చేస్తున్నా. ఇట్ షుడ్ బి యూస్ఫుల్, ఇట్ షుడ్ బి సిల్లీ, ఇట్ షుడ్ స్పార్క్ క్రియేటివిటీ. నువ్వు ఇలా కాకుండా జస్ట్ క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ 10 ఫన్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టాయ్ గిఫ్ట్స్ టు ప్రోగ్రామర్స్ అని ఇచ్చినాం. ఈ క్రైటీరియా యూస్ చేయలేదు, మనం జస్ట్ ఇది ఒకటి యూజ్ చేస్తున్నాం. మిగతా అవి పట్టించుకోవట్లేదు, అంటే కాంటెక్స్ట్ ఇవ్వట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ చెప్పట్లేదు. కాల్ టు యాక్షన్ ఇక్కడ ఏంటి, 10 ఫన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టాయ్స్ అని అన్నాడు. చూద్దాం దీనికి అది ఏం అవుట్పుట్ ఇస్తుంది రెండింటికి. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను. లైక్ చూడండి, క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ 10 ఫన్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఫర్ ప్రోగ్రామర్స్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఇట్ షుడ్ బి యూస్ఫుల్, ఇట్ షుడ్ బి సిల్లీ, ఇట్ షుడ్ స్పార్క్ క్రియేటివిటీ. నేను ఇవి ఇచ్చినప్పుడు ఓకే, మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. యూస్ఫుల్నెస్ చెప్తుంది మనకి ఇక్కడ, యూస్ఫుల్నెస్ చెప్తుంది. ఓకే, సిల్లీ, క్రియేటివిటీ, స్పార్క్ మూడింటిని మెన్షన్ చేస్తుంది. మనం ఇచ్చిన 3 క్రైటీరియాలు మెన్షన్ చేస్తుంది. ఇలా కాకుండా నేను నార్మల్గా ఇస్తాను. నేను న్యూ చాట్ ఓపెన్ చేస్తాను. వెయిట్ ఏ సెకండ్. దీన్ని కాపీ చేసుకున్నాం. కాపీ అవ్వట్లేదు ఏంటి? ఓకే, కాపీ టు క్లిప్ బోర్డ్. న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నా, పేస్ట్ చేస్తా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 తీసేస్తా. ఈ 3 తీసేస్తున్నా. ఓన్లీ ఇది క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ 10 ఫన్, ఓన్లీ ఇది మాత్రం క్రియేట్ 10 ఫన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఫర్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ క్రైటీరియా. ఇప్పుడు ఏం అవుట్పుట్ ఇస్తుంది చూద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, రబ్బర్ డక్ డీబగింగ్ బడీ 404. ఓకే, చూడండి ఇంతకుముందు మనం ఇచ్చిన ప్రతి క్రైటీరియా మెన్షన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ తన క్రైటీరియా అంటే తను ఏం బేస్ చేసుకొని ఇచ్చింది, ఏంటి, ఎందుకు, ప్రైస్ ఎంత. మనం ఇన్ఎక్స్పెన్సివ్ ఉన్నాం కాబట్టి ఇది యూజ్ చేసుకుంది. ఇవి చెప్తుంది, ఇది ఏంటి అంటే ఇవి అని అంటుంది, ఎందుకు దాని యూస్ఫుల్నెస్ చెప్తుంది. కానీ మనం ఫన్ అది ఇది ఏం మెన్షన్ చేసినాం అండ్ క్రైటీరియా అందులో ఉన్న మాత్రమే ఇస్తుంది. అండ్ అది క్రియేటివిటీ,
దాన్ని అంటే మనము చెప్పింది కాకుండా అది తనంతట తాను క్రియేట్ చేసి పంపింది అనమాట. స్టిల్ బోత్ ఆర్ యూస్ఫుల్. కానీ నువ్వు అట్లా మెన్షన్ చేసినప్పుడు ఇలా నువ్వు అది మెన్షన్ చేస్తే లైక్ దాని యూస్ఫుల్నెస్ ఏంటి, సిల్లీ, క్రియేటివిటీ స్పార్క్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. అండ్ మీ దగ్గర ఏమంటారు అకౌంట్ లేదనుకోండి, క్రియేట్ చేసుకోండి ఒక అకౌంట్ని. చాట్ జీపీటీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఓపెన్ అయ్యాయి వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో చాట్ జీపీటీ అని ఉంటుంది, దాంట్లో లాగిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, ఆ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. అండ్ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ 4 ఫర్ ఫ్రీ. 4 యాక్చువల్లీ చాట్ జీపీటీ 4 సబ్స్క్రిప్షన్ ప్లాన్, బట్ స్టిల్ మీకు కొంతసేపు వరకు ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత ఇట్ రెడ్యూసెస్ టు చాట్ జీపీటీ 4 మినీ. అది కూడా సేమ్ ఆల్మోస్ట్ డైలీ యూజర్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఓకే ఇప్పటివరకు అయితే ఇంత తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ నేను లైక్ ఈ ప్రాంప్ట్లోనే లైక్ రైటింగ్ ప్రాంప్ట్లోనే నెక్స్ట్ మనకి ఏముంటుందంటే రోల్ ప్రాంప్టింగ్ అని ఉంటుంది అనమాట. అదేంటో నేను చెప్తా, నెక్స్ట్ సెషన్లో చెప్తా. అంటే నువ్వు ఇచ్చే రోల్ బేస్ చేసుకొని నీకు అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో దాని గురించి నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను. అండ్ అంతవరకు బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా చాలా చాలా తీసుకొని వస్తాను నేను ముందుకు ఇలాంటి వీడియోస్, ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ కూడా తీసుకొని వస్తాను. సో అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ పేరు ద ఎక్స్ప్లెయిన్ ల్యాబ్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.